హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే వరాహి మాత పూజ చేస్తే ఏమవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నార్మల్గా ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు ఒక 7 రోజుల పాటు వరాహి మాత దేవిని పూజిస్తే కష్టాలు తీరుతాయని అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ప్రత్యక్షంగా మా ఇంట్లో చేసిన పూజ వల్ల మాకైతే ప్రాబ్లం తీరకపోయినా ఒక మనశ్శాంతి అయితే వచ్చింది. సో అందువల్ల ఏంటంటే ఇలా చేయడం వల్ల మీకు ఏదైనా మంచి జరుగుతుందేమో, మీరు ఎక్కువగా భక్తి ఉన్న వాళ్ళు ఇలాంటివి చేస్తే ఏమైనా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఒక పెద్ద సమస్య వచ్చినా కూడా అది ప్రాబ్లం తీరకపోయినా మనకు చల్లబడిపోయి మనకు కొద్దిగా ఊరటనిచ్చింది అని చెప్పచ్చు మా విషయంలో అయితే. కాకపోతే ఈ వరాహదేవిని మనం ఎక్కువగా నేను చూసిన గుడి వచ్చి కాశీలో చూశానన్నమాట. కాకపోతే ఏంటంటే నిత్యం కొలిసే వారికైతే వరాహి మాతకి ఎప్పుడు కూడా వాళ్ళకి లైఫ్ బాగా హ్యాపీగా ఉంటుందని, దేవుని రోజు పూజిస్తే జీవితంలో ఎలాంటి లోటు ఉండదని చాలామంది చెప్తూ ఉంటారు. ఇంకా ఇది ముఖ్యంగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు దూరం చేసుకోవాలంటే వరాహిదేవికి చిన్న చిన్న పరిష్కారాలు చేస్తే కూడా సరిపోతుందని కొంతమంది పంతులు చెప్తూ ఉంటారు. కాకపోతే వరాహిదేవిని ఎలా పూజించాలి, ఏ రోజైనా పూజించవచ్చా అని చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి మనకు. అయితే మనం ఇలాంటివి చేయాలంటే 7 రోజుల పాటు వరుసగా చేయవలసి ఉంటుందంట. ఇలా చేస్తే నెరవేరిన కోరిక కూడా ఉండదు. పరిహారం ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక గాజు పాత్ర తీసుకుని అందులో గుప్పెడు ఉప్పు, తర్వాత 9 మిరియాలు తీసుకోవాలి. తర్వాత తమలపాకు కూడా ఆ గ్లాస్ పాత్రలో తీసేసుకొని తొడిమి మాత్రం తీసేయాలి. ఈ పాత్ర వరాహిదేవి ముందు ఉంచి ఆమె ముందు స్వచ్ఛమైన నేతితో ప్రమిదలో దీపం పెట్టాలి. మనం మామూలుగా వెండి, ఇత్తడి అలా పెడుతూ ఉంటాం. అలా కాకుండా ప్రమిదలోనే దీపం పెట్టాలి. ప్రతిరోజు రాత్రి 10 నుంచి 11 వరకు నేతితో దీపం వెలిగిస్తూ ఉండాలి. ఇక ఉప్పు మిరియాలను 7 రోజుల వరకు అలాగే కూడా ఉంచి మార్చాల్సిన అవసరం కూడా లేదు. అయితే తమలపాకు వాడిపోయే అవకాశం ఉంది కాబట్టి తమలపాకులు తీసి తాజా తమలపాకులు ఉంచుతూ ఉండాలి. ఆ ఆకులు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెట్టు వేరుల మధ్య వేయడం మంచిది. 7 రోజుల పాటు చేస్తే తప్పకుండా భక్తులు కోరిన కోరికలు వరాహదేవి నెరవేరుస్తుందని ఒక విశ్వాసం. అలాగే ఉప్పు మిరియాలను 7 రోజుల పూర్తయ్యాక చెట్ల మొదట్లో వేసేయాలి. ఇలా 7 రోజుల వరకు చేస్తే, దీన్ని స్వచ్ఛమైన మనసుతో పాటిస్తే మీరు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి చాలామంది ప్రత్యక్షంగా వాళ్ళకి జరిగిన మంచిని షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాగే మా ఇంట్లో కూడా జరిగింది. సో మా వారు ఏంటంటే ఎవరో వరాహి మాతని పూజిస్తే ఈ టెన్షన్లు, స్ట్రెస్ అంతా తగ్గుతుందంటే ఒకరోజైతే వరాహి మాత విగ్రహం తెప్పించారు. నేను ఏంటబ్బా ఈ విగ్రహం ఎందుకు తెప్పించారు, బరువుగా ఉంది అని నేను చూడలేదన్నమాట. తర్వాత అడిగితే వరాహిమాత విగ్రహం అని చెప్పారు. ఏంటంటే దీన్ని పూజిస్తే కొంచెం మనశ్శాంతి వస్తుందంట అని చెప్పడం జరిగింది. తర్వాత కాకపోతే ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, ఎక్కువగా ఎరుపు రంగు పూలు ఇష్టం వరాహిమాతకి. అందువల్ల ఏంటంటే ఈ దాసాని పూలు కానీ, లేదా గన్నేరులో ఎరుపు రంగు ఉన్నవి, లేదా రోజా ఏదో ఒకటి ఎరుపు రంగున్న మాత్రమే పెట్టేవాళ్ళు. ఆ విగ్రహం కూడా కింద బియ్యం పోసి బియ్యం పైన పెట్టారనమాట. ఎప్పుడు తెల్లవారుజామున కానీ, నైట్ కానీ ప్రతిరోజు పూజించేవాళ్ళు తను. అప్పుడు కూడా నేను అనుకునేదాన్ని, ఏంటబ్బా ఇది అని అనుకునేదాన్ని. కాకపోతే తను ఏదో చేయాలనుకున్నాడు, తనకి మనశ్శాంతి వస్తుంది అని అనుకున్నాడు కాబట్టి నేను కూడా సహకరించాను తనకి. ఆ పూజ గది శుభ్రం చేసేయడం, తన పూజ సామాన్లు పొద్దున్నే క్లీన్ చేసేయడం అలాంటివి చేశానన్నమాట. కాకపోతే మాకు తను అనుకున్న సమస్య, ఆ సమస్య వల్ల తను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కూల్గా ఉండేదానికి శక్తి ఇవ్వమని కోరుకున్నాడంట. కానీ ఆ సమస్య అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. కానీ ప్రస్తుతానికైతే ఆయన కొంచెం ఊరటనిచ్చిందనమాట. అందువల్ల వేరే వాళ్ళు, మా బంధువులు కూడా ఎలా చేశాడు ఏంటి అని అడిగితే, సరే ఇది కూడా ఒక వీడియో రూపంలో పెడితే సో అలాంటి వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుతుంది కదా, ఇలా
భక్తిగా నమ్మే వాళ్ళకి లేదా నమ్మిన ఇలాంటి జరిగిన వాళ్ళకి కూడా వేరే వాళ్ళకి చెప్పే దానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాకుండా ఇలా మీరు ఎవరైనా చేసి మీకు మంచి జరుగుంటే కూడా కమెంట్స్లో రాయండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ వరాహమాత గురించి కొంచెం తెలుసుకున్నాం. ఈ వరాహమాత ముఖ్యంగా ప్రతిష్ఠించిన చాలా ఆలయాలు ఉన్నాయి. కాకపోతే వాటిల్లో ఎక్కువ ఉన్నప్పటికీ వాటిల్లో వారణాసి, మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత బాగా ఎక్కువ ఉంది. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత. వారణాసిని ఎల్లప్పుడూ రక్షగా ఉండే దేవత అనమాట. ఆమెకు వారణాసిలో ఒక విచిత్రమైన ఆలయం ఉంది. లాస్ట్ టైం మనం వీడియోస్ చేసినప్పుడు కూడా ఆలయం కూడా మీకు చూపించడం జరిగింది. ఈ ఆలయంలో ఏంటంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలుండదు అనమాట. ఈ ఆలయం వచ్చి మనకు లోపల భూమి లోపల ఉంటుంది. తెల్లవారుజాము 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే గ్రామదేవత అయిన వరాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళ్తుందంట. అందువల్ల ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తము ఆ దేవాలయానికి మూసి ఉంచేస్తారు. ఈ ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేలపై 2 రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ ఒక రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరొక రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదాలు కనిపిస్తూ ఉంటాయి. వరాహి అమ్మవారు యాక్చువల్గా ఉగ్ర రూపిణి కాబట్టి ఇలా రంధ్రాల ద్వారా దర్శించుకునే ఏర్పాటు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనం ఏమిటంటే ఆ పవర్ని డైరెక్ట్గా కూడా మనం చూడలేమన్నమాట ఉగ్ర రూపం. కాకపోతే అన్ని విగ్రహాల్లో కల్లా మనం ఇక్కడ సాధారణ శక్తి ఉంటుంది అనమాట. మనం ఇక్కడ వారణాసిలో చూసినట్లయితే మీలో చాలామంది వెళ్ళే ఉంటారు వరాహిమాత టెంపుల్కి వారణాసి వెళ్ళినప్పుడు. ఇక ఈ శక్తి దుష్ట శక్తుల నుంచి మనకు అణచడానికి వీలుగా ఉంటుంది. అంటే అమ్మవారి శక్తి ఇలా ఉగ్రరూపధారినైన అమ్మవారిని చూడడం కేవలం ఉపాసనా బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందంట. ఇది కూడా అమ్మవారు గ్రామ సంచారానికై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే లలితాదేవికి సేనాధిపతిగా వరాహదేవిని వర్ణిస్తారు. అందుకే ఆమె ప్రస్తావన లలితా సహస్రనామాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వరాహి. ఆమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, అన్నీ శుభప్రదంగా ఉంటాయని, జ్ఞానం వస్తుందని, ఇంకా మనకు ఎలాంటి చీకుచింతలు ఉండవని చెప్పి వారాహిమాతను కొలిసిన వాళ్ళు చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్తో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇలా వరాహిమాతను కొలుసుంటే మీకు నిజంగా ఈ ఆపదలని తీరాయా లేదనేది కమెంట్స్లో చెప్పండి. మాకైతే కొంచెం ఊరటైతే దొరికింది. సో మా వారు చేసేవాళ్ళు ఎప్పుడు రోజు కూడా మా వారే పూజ చేస్తుంటారు. నేను ఎప్పుడు పూజ చెయ్యను. తనే నార్మల్గా ఇంట్లో ఎప్పుడు మగవాళ్ళు చేస్తేనే మంచిదని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏంటంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మగవాళ్ళు అశ్రద్ధ చేస్తున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. మా ఇంట్లో మాత్రం ఎప్పుడు మా వారే పూజ చేస్తూ ఉంటారు. ఇదన్నమాట వరాహిదేవి గురించి మాకు తెలిసిన కొన్ని మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.